నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా వసంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు ఎరాజ్పల్లి గ్రామస్తులు పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి పనిచేసిన నిజమైన కార్యకర్తలకు ఈ విధంగా పదవులు రావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించడం అభినందనీయమని, కార్యకర్తలను గుర్తించి వారి వెన్నట్టు నిలుస్తున్న నాయకునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వసంత్ రెడ్డి మాట్లాడుతూ తన మీద నమ్మకంతో స్థానిక ఎమ్మెల్యే తనకు ఈ పదవికి ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తారని తెలిపారు. వైస్ చైర్మన్ పదవి వసంత్ కు ఇవ్వడం తమ గ్రామానికి గౌరవమని ఎరాజ్పల్లి గ్రామస్తులు మేము సైతం ఫౌండర్ నవీన్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మార్కెట్ కమిటీ ఇన్ఛార్జ్ చైర్మన్ చీలశంకర్ మాట్లాడుతూ వసంత్ రెడ్డిని వైస్ చైర్మన్ గా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎంపిక చేయడం అభినందనీయమని, పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వ్యక్తికి రావడం గర్వకారణమని అన్నారు. ఆయన అనుభవం మా కమిటీ అభివృద్ధికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ గంగాశంకర్, మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి, కల్దుర్కి సొసైటీ చైర్మన్ శరత్, ఆదినారాయణ, గుండేటి రాములు, విష్ణువర్ధన్, చిత్రాల ప్రమోద్, వైద్య తదితర ప్రముఖ నాయకులు పాల్గొని వైస్ చైర్మన్ గా ఎన్నిక కాబడిన వసంత్ రెడ్డికి అభినందించడం జరిగింది. ఈరోజు నాకు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇచ్చారు. నా తరఫున ధన్యవాదాలు. ఈరోజు బోధన్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటున్న వసంత్ అన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు మన బోధన్ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశానుసారంతో ఈరోజు వసంత్ అన్న గారికి వైస్ చైర్మన్గా ప్రకటించడం జరుగుతుంది. నిఖార్సైన కార్యకర్తలు గుర్తించి పెద్దలు మాజీ మంత్రివర్యులు బోధన్ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఈరోజు వసంత్ రెడ్డి గారి సేవలను గుర్తించి వారు పార్టీ కోసం కష్టపడేటువంటి విధానాన్ని తీరును గుర్తించి ఈరోజు బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఈరోజు ఛార్జ్ తీసుకుంటున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా మా గ్రామం తరఫున అలాగే నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరి తరఫున వారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ వారి బాధ్యతని మరింత గొప్పగా నిర్వర్తించి భవిష్యత్తులో మరిన్ని పదవులను అధిరోహించాలని చెప్పేసి ఆశిస్తూ వారికి అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్ముకొని కష్టపడ్డోళ్ళు వచ్చింది. ఇద్దరికి పోస్ట్ ఇచ్చినందుకు మాకు చాలా ఆనందం. సుదర్శన్ గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ వీళ్ళిద్దరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.